కరెంట్ పోవడం వల్ల కొంచెం రివ్యూ అనేది లేట్గా అప్లోడ్ చేస్తున్నా, అంతకు మించి ఏం లేదు. అండ్ సైంధవ్ అండ్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన హీరో డాటర్కి చిన్నపాటి హెల్త్ ఇష్యూ అనేది వస్తుందన్నమాట. సో అది సాల్వ్ అవ్వాలంటే 17 crores వర్త్ ఉన్న ఒక మెడిసిన్ ఇంజెక్ట్ అయితే చేయాలి. మరి మొత్తానికి మన సైంధవ్ ఆ మెడిసిన్ని దక్కించుకున్నాడా లేడా, ఇది మీరు థియేటర్స్లో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే ఏదో అలా a passable one, man. నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. సేవ్ యువర్ ప్రీషియస్ మనీ, హ్యావ్ ఎ వండర్ఫుల్ బ్రెయిన్, హ్యావ్ ఎ గుడ్ స్లీప్. మన సీనియర్ యాక్టర్స్ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఉన్న ఏజ్ తగ్గట్టుగా మూవీలో యాక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకీ గారిని మటుకు దాన్ని 100% మెచ్చుకోవాలి ఛాన్స్ ఇచ్చినందుకు. బట్ మన శైలేష్ భయ్ అయితే మాత్రం కొంచెం ఓవర్ చేశాడని చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం ఇంత మంచి ఛాన్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోయాడని కూడా చెప్పొచ్చు అనమాట. మన కంప్యూటర్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఫర్ ది జెన్యూన్ రివ్యూస్ అండ్ నోటిఫికేషన్ బిల్ 100% ఆన్లో పెట్టుకోండి. ఇన్డెప్త్గా వాడుకుందాం. సినిమా మొత్తం మీద నాకు బాగా నచ్చింది ఏదైనా ఉంది అంటే ఒక 3 విషయాలు ఉన్నాయి భయ్య, అంతే, అంతకుమించి ఏం లేదు. నంబర్ 1, మన వెంకటేష్ గారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆయన ఏజ్ తగ్గట్టుగా ఆ సాల్ట్ అండ్ పేపర్ లుక్లో ఆయన పర్ఫార్మెన్స్ అనేది ఎంత న్యాచురల్గా ఎంత బాగుందంటే ఐ లవ్డ్ ఇట్ మ్యాన్. ఆ అగ్రెసివ్, ఆ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ రెండోది, ఫస్ట్ హాఫ్లో మనకి మెకానిక్లు పనిచేసే షెడ్ లాంటిది ఉంటుంది అనమాట. సో అక్కడ మనకి చిన్నపాటి ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. సో అది బాగుంది, చాలా పర్ఫెక్ట్గా కొరియోగ్రఫీ చేశారనిపించింది, బాగుంది. అండ్ మూడోది, క్లైమాక్స్ ఎండింగ్లో ఆ చిన్నపిల్లలు అక్కడ కొంచెం బాగుంది అనిపించింది, అంతే. ద రెస్ట్ ఆఫ్ రిమైనింగ్ అంతా సినిమా అసలు ఏం లేదు భయ్య. బిగినింగ్ మనకి విలన్తో స్టార్ట్ చేస్తారు, వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఆ వరల్డ్ని మనకి చూపిస్తూ వెళ్తూ ఉంటారు అనమాట. లేటర్ మనకి ఫాదర్ అండ్ డాటర్ ఆ బాండింగ్ అనేది అంత గొప్పగా ప్రజెంట్ చేయలేకపోయారు. ఇట్ వాజ్ డీసెంట్ అనిపించింది ఆ డ్రామా అనేది. ఇంకా లేటర్ మనకి మెయిన్ పాయింట్ ఆఫ్ ది ఫిల్మ్ ఓపెన్ చేసిన తర్వాత హీరో అండ్ విలన్ ఇద్దరిది మనకి ప్యారలల్గా తీసుకొస్తారనమాట. కానీ మనకి ఇచ్చే ఆ ఎలివేషన్స్ అనేవి ఏవి కూడా మనకి వర్కౌట్ అవ్వవు, చాలా ఫోర్స్గా అనిపిస్తాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ ఎలివేషన్స్ అనేవి తన ఫ్లాష్ బ్యాక్ని బేస్ చేసుకుని ఇస్తారనమాట. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ని బేస్ చేసుకుని ఎలివేషన్స్ ఇస్తున్నామంటే ఆ ఫ్లాష్ బ్యాక్ని మనకి ప్రాపర్గా మనకి చూపించాలి కదా, అప్పుడు మనకి ఆ ఎలివేషన్స్ అనేవి పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతాయి. కానీ ఇక్కడ ఏంటన్నా అంటే షుగర్ పేషెంట్ లాగా హడావుడికి వెళ్ళిపోతారు. ఎంత సిల్లీగా ఉండిద్దంటే ఫ్లాష్ బ్యాక్ అనేది చక్కగా ఒక కోట్ వేసుకొచ్చి ఒక డైలాగ్, వార్నింగ్ డైలాగ్, ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. మనం ఎలా కనెక్ట్ అవుతాం అసలు అంత సిల్లీగా తీసుకెళ్ళిపోతే? అండ్ దాంతోపాటు మనకి ఆ డ్రామా అనేది కూడా అంత మంచిగా రాసుకొని చూపించలేకపోయారు. దాంతోపాటు ఆ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ ఫైట్ సీక్వెన్స్ అయితే పూలిష్గా తీసారని చెప్తారు. నాకు హిట్ 1 అండ్ హిట్ 2 తీసిన తర్వాత నాకు కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు ఎవరైతే బాగా లాజికల్గా సిల్లీగా లేకుండా సెన్స్గా రాసుకుంటూ వెళ్తారు సీన్స్ అనేవి, నాకు వాళ్ళు చాలా ఇష్టం. అందులో ఈయన కూడా ఉన్నాడు, శైలేష్ కూడా. అది కూడా ఓన్లీ ఫస్ట్ హిట్ 1 హిట్ 2. ఈ మూవీతో ఆ ఒపీనియన్ కంప్లీట్గా పోయింది భయ్య. మొన్న మీరు ట్వీట్ చేశారు కదా ట్విట్టర్లో, అదే భయ్య మనకి ట్రయల్లో ఒక షాట్ ఉంది కదా, గన్తో కాల్చినప్పుడు బుల్లెట్ అనేది కింద నుంచి వస్తుంది. సో ఒకళ్ళు దాన్ని కొంచెం స్పూఫ్గా కామెడీగా చేశారు. అది కామెడీగా చేయడం ఆయనకి నచ్చలేదు, దానికి ఒక పెద్ద ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారనమాట. అది అలా షూట్ చేస్తే బుల్లెట్ కిందకు వచ్చిందని చెప్పేసి నాకు తెలుసు, అది నేను పెద్దగా సెన్స్లెస్గా ఏమీ చూడలేదు. బట్ ఆయన దాన్ని చాలా ప్రాపర్గా ఒక పెద్ద క్లాస్ తీసుకున్నట్టు మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. సో ఆయన అంత లాజికల్గా సెన్సిబుల్గా రాసుకుంటారనమాట అన్నీ కూడా. అంతలా ఆలోచించే వ్యక్తి యాక్షన్ కొరియోగ్రఫీ ఎలా చేయాలి భయ్యా, ప్రాపర్గా ఉండాలా లేదా? ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో ఆ ఇంటర్వెల్ దగ్గర యాక్షన్ బ్లాక్ అయితే ఎలా ఉంటుంది తెలుసా? ఒకడు వస్తాడు భయ్య, మన వెంకటేష్ గారు గన్ తీసి కాలుస్తారు, గన్ ఇసేస్తారు భయ్య, మళ్ళీ ఇంకోటి వస్తాడు కాలుస్తాడు, వాడు గన్ తీసుకుంటారు ఇసిరేస్తారు. ప్రతిదీ చంపే ప్రతి ఒక్కరి తింటే ఉండిద్ది. గన్ తీసుకునేది, కాల్చేది, మళ్ళీ గన్ ఇసేసేది, ఏంటిది అసలు? అలాగా మనకి ప్రతి యాక్షన్ కొరియోగ్రఫీ కూడా అంత గొప్పగా కానీ అంత సాటిస్ఫైయింగ్గా ఉండదు. అండ్ దాంతోపాటు మనకి సెకండ్ హాఫ్ నుంచి మనకి ఆ మెడిసిన్ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు తన డాక్టర్ కోసం, కానీ మనకి ఎటువంటి ఎమోషనల్ కనెక్ట్ అనేది మనకి ఎక్కడ రాదనమాట క్యారెక్టర్స్కి మనం ఎంజాయ్ చేయడానికి. ఆ డ్రామా అనేది కూడా చాలా ఫ్లాట్గా రాసుకున్నారు తప్ప ఇంట్రెస్టింగ్గా ఆ డ్రామా అనేది అంత మంచిగా రాసుకోలేకపోయారు. దాంతోపాటు నాకు బూత్లో వచ్చే రేంజ్లో ఇసుకిచ్చింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయ్య. నాకు ఎప్పుడన్నా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విపరీతంగా లౌడ్ ఎక్కువైపోయి నా హెడ్ ఎక్ వచ్చిందంటే నాకు అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోతాను. నాకు ఎవడైతే ఇట్లా లౌడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టేసి ఇసుకిస్తారో వాళ్ళందరూ ఒక రూమ్లో పెట్టి ప్రతి ఒక్కరి చెవుల్లో ఆ సౌండ్ బాక్స్లు పెట్టాలి ఫుల్ వాల్యూమ్తో. అప్పుడు సిగ్గు వచ్చింది అనమాట. అంతవరకు అంతలాగా నాకు కోపం వచ్చింది అసలు. ఆ లౌడ్ సౌండింగ్ ఇంటేనే అసలు ప్రాపర్గా మనకి ఆ రొట్ట బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా కానీ నేను ఒప్పుకుంటాను, పొగడమంటే పొగుడుతాను, నాకు అసలు ఇబ్బంది కూడా లేదు. ఆ బీట్స్ క్లారిటీ ఉంటే
ఆ లౌడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటో ఏమాత్రం చెట్టుకో మన వెంకటేష్ గారు నడుచుకునేటప్పుడు ఆయన స్వాగ్ కానీ ఆయన చేసే మూమెంట్స్కి కానీ యాక్టివిటీస్కి కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమాత్రం సింక్ కాదు. అండ్ దాంతోపాటు ఈ ఎమోషనల్ సీన్స్ కూడా మనం ఎందుకు అంతలా కనెక్ట్ కాలేమంటే ఈ ముందు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దరిద్రం భయ్య. ఎవరన్నా ఎమోషనల్ సీన్స్కి ఇది వాయిస్తారు, లేదంటే ఇది వాయిస్తారు, ఇవి చాలా బాగా కనెక్ట్ అవుతాయి అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మటుకు రొట్ట డొల్ అని చెప్తాను. నాకైతే తలకాయ మామూలు నెప్పోట్లో నాకు థియేటర్ నుంచి బయటకు వచ్చిన దాకా మామూలు. నేను ప్రతిరోజు ఏదైనా సినిమాకి వెళ్తుంటే మరుసటి రోజు హ్యాపీగా నవరత్నాలు పెట్టుకొని తలకాయ కూల్గా ఉంచుకొని థియేటర్కి హాయిగా వెళ్తా. ప్రతి సినిమాకి అంతే. ఎందుకంటే మనం థియేటర్లో చాలా హ్యాపీగా కూల్గా చూద్దామని చెప్పేసి. నాకు అసలు హెడ్ఏక్ వచ్చింది, నాకు అసలు సౌండ్లు వింటే నాకు చిరాకు దొబ్బింది అనమాట. అండ్ దాంతోపాటు ఆండ్రియా గారిని, ఆర్య గారిని వీళ్ళిద్దరిని కూడా తీసుకున్నప్పుడు వీళ్ళిద్దరు కూడా మంచి యాక్టర్స్. ముఖ్యంగా మన ఆండ్రియా గారు అయితే యాక్షన్ సీన్స్లో తనని విపరీతంగా వాడుకోవచ్చు భయ్య. అసలు ఎందుకు తీసుకున్నారు? ఆర్య గారిని యూటిలైజ్ చేసుకోలేదు ఏమి. విలన్స్ని కూడా అంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోలేకపోయారు. అంటే స్ట్రాంగ్గా బిల్డ్ చేయడం కాదు, మీరు మొదట్లో సంక్రాంతి ఇచ్చారు కదా. ఎందుకంటే ఇప్పుడు మొదటి నుంచి ఆయన అంటే భయం అంటే ఇంక తర్వాత అసలు ఎందుకు ఫైట్ చేసుకోవాలనే క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతూ ఉంటుంది అనమాట. అలాంటి ఎప్పుడు బిల్డ్ చేయకూడదు. మొదటి నుంచే ఆయన అంటే ఫ్లాష్ బ్యాక్లో భయం అంటే ఇంకా ప్రజెంట్లో కూడా మనకి ఇంకేముందిరా ఆయన అంటే మొదటి నుంచే భయం. మనకి అంతకుమించి ఇంకేం చూపిస్తారు, బోర్డర్ క్రాస్ అయిపోయి అనేది ఉండదు అనమాట. ఇంకా మనకి ఆ క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్స్ కానీ ఏవి కూడా మీకు సాటిస్ఫైయింగ్గా ఉండవు. అంటే మొదటి నుంచి ఎవరికైతే వన్ సైడ్ కొట్టుడు రొటీన్ యాక్షన్ బ్లాక్స్ నచ్చే వాళ్ళకి మీకు ఎట్లా నచ్చుతలే కానీ, బట్ అంత గొప్పగా అయితే డిజైన్ చేయలేకపోయారు. వెంకటేష్ గారు ఇచ్చిన మంచి అవకాశాన్ని అయితే ఈయన యూటిలైజ్ చేసుకోలేదు. అండ్ దాంతోపాటు కొంచెం యాటిట్యూడ్ కూడా బాగా చూపించాడు భయ. అది నాకు బాగా కనిపించింది. ఒక్క నిమిషం ఆగండి, నేను ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఉత్తినే పాస్ చేయను. ఎవడెవడో మాట్లాడేది మళ్ళీ నన్ను కంపేర్ చేయొద్దే. నేను సాలిడ్గా ఉంటే కానీ చెప్పను ఇట్లాంటి మాటలనేవి. సినిమా అయిపోయిన తర్వాత ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది, అన్నెసెసరీ సీన్స్ అనమాట. వీటిని అంటారు అన్నెసెసరీ సీన్స్ అని, అందుకే యాటిట్యూడ్ అని చెప్పాను. దాంట్లో ప్రత్యేకంగా శైలేష్ గారే చిన్నపాటి బుక్ పట్టుకొని వస్తారనమాట. నేను సైంధవ్ అనే క్యారెక్టర్కి ఆయన చేసిన లైఫ్లో చేసిన పనులు మొత్తం రాసి ఒక స్టోరీ రాశాను, అది తీస్తే బ్లాక్ బస్టర్ కొట్టేసిద్ది అని చెప్పేసి తీసుకొచ్చి ఇస్తారనమాట ఒక ఆయనకి. అన్నెసెసరీ సీన్స్ అంటారు వీటిల్లే. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ హాఫ్ సిల్వర్ అండ్ హాఫ్ బ్రాంజ్. హాఫ్ సిల్వర్ కూడా ఇచ్చింది కేవలం వెంకటేష్ గారు మాత్రం. ఆయన పోర్షన్కి మాత్రం ఆయన 100% న్యాయం చేశారు. బట్ ఎప్పుడు కూడా హీరో ఒక్కళ్ళు న్యాయం చేస్తే ముందుకు వెళ్ళదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్టోరీ పరంగా అన్నిటిని కూడా న్యాయం చేస్తేనే ముందుకు వెళ్ళిద్ది అనమాట. సో అది విషయం అయితే. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, వెంకటేష్ గారు 100% ఇచ్చారు. అండ్ దాంతోపాటు మన బాలీవుడ్ యాక్టర్ నవాజ్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారని చెప్తారు. అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ దే వర్ జస్ట్ డీసెంట్ ఇన్ ది రోల్స్. అండ్ ఇంకా ఆండ్రియా గారు అండ్ మన ఆర్య గారు వాళ్ళు ఎందుకున్నారు, ఎందుకు పిక్ చేస్తున్నారు అంటే ఇంపార్టెన్స్ ఉండాలబ్బా. మీరు వేరే నోటెడ్ యాక్టర్స్ని తీసుకున్నప్పుడు ఒక క్రూషియల్ ఇంపార్టెన్స్ అనేది 100% ఉండాలి. ఏదో ఒకసారి సహాయం కోసం అనేది తీసుకొచ్చా ఉన్నట్టు కాదు. సరే మనకి అలా తీసుకొచ్చి చూపించినా కానీ ఆ క్యారెక్టర్ని అక్కడ చూపించినప్పుడు చాలా వర్తీగా చూపించాలి. బట్ ఆండ్రియా గారి విషయం అయితే అసలు నథింగ్ మ్యాన్, ఏం లేదు. అంటే ఇదేదో మళ్ళీ పార్ట్ 2 కరెక్ట్గా తీసుకెళ్ళిపోయారు కానీ ఇట్స్ నాట్ అన్ వర్తీ అని చెప్తాను అంతే. సో అది విషయం అయితే. అండ్ కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్ స్కోర్, చెప్పా కదా ఇంతక సౌండ్ బాక్స్ 2 పక్క మీద చెవుల్లో ఫుల్ వాల్యూమ్ ఇంకా రెట్టింపు పెట్టాలి. అప్పుడు అర్థమైంది థియేటర్లు ఎట్లా ఉండిద్దిరా బాబు, ఆడియన్స్కి అసలు ఎలా అర్థమైద్దా మనం కొట్టిన మ్యూజిక్ అనేది. అప్పుడు అర్థమైద్ది వాళ్ళకి, తలకాయలు నొప్పొచ్చులాగా. ఈ లౌడ్ ఎవడు తీసుకొచ్చాడు దీన్ని కాదు, ఎవరు తెచ్చాడు అనేది ప్రాబ్లం కాదు, నువ్వెందుకు ఫాలో అవుతున్నావు అనేది ప్రాబ్లం ఇక్కడ. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ స్టైల్ అనేది ఉండాలి. ఇదంతా కాదు, సొల్లంత వద్దు. అసలు మ్యూజిక్ అనేది క్లియర్గా ఉండాలి అంతే, సింపుల్. అది రొట్ట మ్యూజిక్ అయినా కానీ పర్లేదు, క్లియర్గా ఉంటే చాలు అంతే. ముందు క్లియర్గా ఉండాలి, మ్యూజిక్ క్లియర్గా ఉండాలి. తర్వాత అది బాగుందా లేదా సెకండరీ డిస్కషన్ అది. బట్ ప్రైమరీగా ముందు క్లారిటీ ఉండాలి, మ్యూజిక్ లౌడ్ ఉండకూడదు. అది డిసప్పాయింటింగ్, దాట్స్ ఇట్ అంతే. విఎఫ్ఎక్స్ ఇట్స్ గుడ్, ఓకే. సినిమాటోగ్రఫీ బాగాలేదు. సినిమాటోగ్రఫీ మొదటి నుంచే చాలా ఫ్రేమ్స్లో వేరియేషన్ కనబడింది భయ, చాలా క్లియర్ కట్గా వేరియేషన్ కనబడింది. నేను ఎప్పుడు ప్రత్యేకంగా మాట్లాడను కలర్ ప్యాలెట్స్ గురించి, బట్ దీంట్లో మొదటి నుంచి చాలా తేడా కనిపించేసింది అనమాట నాకైతే. అది పర్ఫెక్ట్గా అయితే ఒక కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయలేదు. సో బాగాలేదని చెప్తా. ప్రొడ్యూసర్ గారు కూడా ఇలాంటి విషయాలు ఇన్వాల్వ్ అవ్వాలబ్బా. ప్రొడ్యూసర్స్ గారు కూడా ఇలాంటి విషయాలు ఇన్వాల్వ్ అవ్వాలి. ఫైనల్ ప్రింట్ చూసిన తర్వాత వాళ్ళు కూడా, ఎందుకంటే డబ్బులు పెట్టేది వాళ్ళే కాబట్టి ఇట్లాంటి అన్నెసరీ సీన్స్ అనేవి కట్ చేసేసేయాలి. అట్ ది సేమ్ టైం డైరెక్టర్కి ఆయన వర్క్కి ఆయన మంచిగా ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇలాంటి అన్నెసరీ వచ్చినప్పుడు మొహమాటం లేకుండా దగ్గరుండి మరి కట్ చేపియాలి. సో ఇలాంటి అప్పుడు స్టాండ్స్ తీసుకోవాలి.
అలా ఫ్రీ హ్యాండ్ ఇవ్వకూడదు ఇట్లాంటి విషయాలు కొన్నింటిలో. సో ఆయన పాటికి ఆయన ప్రొడక్షన్ క్వాలిటీ ఇట్స్ గుడ్ మ్యాన్. సో అది విషయం అయితే దాట్స్ రివ్యూ ఆన్ Saindhav. Absolutely and disappointing work. And yep, that's it, man. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.